వెల్, తండ్రి తీర్పిచ్చేశారు. కూతురు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు? అన్యాయం జరిగిందంటూ ప్రశ్నిస్తారా? దీనికి కారకులెవరో చెప్తూ వాళ్లను నిలదీస్తారా? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపబోతోంది. తెలంగాణ జాగృతి ఆఫీసులో కవిత ప్రెస్ మీట్ వైపే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాసేపట్లో కవిత కీలక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కవిత కేసీఆర్కి మరో లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. ఆ లేఖని మీడియాకు చూపిస్తారా లేదా అనేది చూడాలి. కేసీఆర్కి పంపే ఆ లేఖలో సంచలనాలు ఉంటాయంటున్నారు సన్నిహితులు. హరీష్ సంతోష్లపై కవిత ఏం చెప్తారనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. రైట్, జాగృతి ఆఫీస్ ముందు ఏం జరుగుతుందో చూస్తున్నాము. హడావుడి కనిపిస్తోంది. అలాగే మరికొద్ది సేపట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ అంటూ లెఫ్ట్ సైడ్ విజువల్స్లో కూడా చూస్తున్నాము. స్పష్టంగా చెప్పేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అని అందులో పెట్టారు, ఎమ్మెల్సీ అని పెట్టలేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సన్నిహితులు జాగృతి ఆఫీస్ ముందు హడావుడి చేస్తున్న దృశ్యాలవి. సో మరికొద్ది సేపట్లో ఈ ప్రెస్ మీట్ ఉండబోతోంది. సో మూడు లేఖలు కేసీఆర్కి ఆమె రాయబోతున్నట్టుగా, ఒక లేఖ కేసీఆర్కి, అలాగే 2 లేఖలు, ఇంకొక లేఖ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, మరో లేఖ పార్టీకి రాజీనామా అని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు జాగృతి ఆఫీస్ ముందు నుంచే మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏం జరుగుతోంది అక్కడ? చాలా హడావుడి కనిపిస్తుంది. ఇక్కడైతే హడావుడి కనిపిస్తుంది. రాష్ట్రమంతా ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. ఏం మాట్లాడుతుంది కవిత, దేనిపైన మాట్లాడుతుంది, ఏ అంశాలు తీసుకుంటుంది అనేది. ప్రెస్ మీట్లో కేవలం తెలుగు మీడియానే కాదు, నేషనల్ మీడియా కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఎందుకంటే కవిత గతంలో ఎంపీగా చేశారు. దాంతోపాటు ఒక ప్రాంతీయ పార్టీలో ఇలాంటి పరిణామం అనేది మీడియాను కూడా కామన్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అది సౌత్ ఇండియా మొత్తంలో కూడా కొంత బాగా తెలిసినటువంటి ఫ్యామిలీ కాబట్టి. సో మనం చూస్తున్నాం, బయటంతా కార్యకర్తలు ఉన్నారు, లోపల మీడియా ఉంది. పక్కనే ఉన్నటువంటి ఇంట్లో నుంచి కవిత ఇక్కడికి వస్తుంది. మనకు కనిపిస్తున్న గేట్లో నుంచి రాగానే మీడియా హాల్లోకి వెళ్తుంది. ఆ మీడియా హాల్లో మొదటగా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ రిజిగ్నేషన్ లెటర్స్ చూపించేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. 2 రాజీనామా లేఖలు, ఒకటి పార్టీకి సంబంధించినటువంటి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చూపించబోయేటువంటి లేఖ, రెండవది లెజిస్లేటివ్ ఫార్మేట్లో ఇచ్చేటువంటి ఎమ్మెల్సీ రాజీనామా లేఖ. ఇవి 2 కూడా ఒకటి కౌన్సిల్కి పంపిస్తారు, ఇంకొకటి పార్టీకి పంపిస్తారు, ఇంకొకటి వ్యక్తిగతంగా రాసేటువంటి లేఖ కేసీఆర్కి రాసేటువంటి లేఖలో ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి వివరాలు ఉండబోతున్నాయి, ఆమెకు జరిగినటువంటి అన్యాయమో కుట్ర ఆమె భావిస్తున్నట్లుగా ఉన్నటువంటి విషయాల, లేకపోతే ఆవేదనతో రాసేటువంటి లేఖలో ఎలాంటివి ఉంటాయనేది తెలియదు. అది మీడియాకు చూపిస్తారా, లేకపోతే డైరెక్ట్గా కేసీఆర్కి పంపిస్తారా, కేసీఆర్ దాన్ని స్వీకరిస్తారా, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్. ఇక వీటితో పాటు భవిష్యత్ ప్రణాళిక ఏం చేయబోతుంది, నెక్స్ట్ ఆమె పొలిటికల్ స్టెప్ ఎలా ఉండబోతుంది, పొలిటికల్ స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్లాట్ఫామ్ మీద ఆమె వర్క్ చేయబోతున్నారు, ఇదే జాగృతిని కంటిన్యూ చేస్తారా, ఏదైనా వేరే రాజకీయ పార్టీలో చేరతారా అనేది 2-3 ఆప్షన్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఆమె ముందున్నటువంటి ఫ్యూచర్ పొలిటికల్ సినారియోలో. ఒకటి, ఇదే జాగృతిని రిజిస్ట్రేషన్ చేసి ఒక రాజకీయ పార్టీగా మలిచి దీన్నే కంటిన్యూ చేయడం, లేదా ఇంకొక పేరుతో ఇంకొక రాజకీయ పార్టీని ప్రారంభించి దాంతో రాజకీయాలు చేయడం, లేదా ఇప్పుడున్నటువంటి స్పేస్ రెండిట్లోనే ఉంది. బీఆర్ఎస్ కాకుండా రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీలో చేరి పనిచేయడం. ఈ ముందు 3 ఆప్షన్లు మాత్రమే ముందు కనిపిస్తూ ఉన్నాయి. లేదంటే మళ్ళీ కాంప్రమైజ్ అయ్యో లేకపోతే కొంత వెనక్కి తగ్గు బీఆర్ఎస్లో పనిచేయడం. ఆ సిచ్యువేషన్ అయితే 99% కనిపించట్లేదు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ కూడా ఎంతవరకు
దీన్ని తెగ్గొట్టుకోవాలో అంతవరకు తెగ్గొట్టుకుంది బీఆర్ఎస్ అధినేత కానీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కానీ నిన్న మాట్లాడినటువంటి కామెంట్స్ లేకపోతే సస్పెన్షన్ లెటర్ ఇదంతా కూడా చాలా దూరం వెళ్ళింది. కవిత కూడా అంతకు ముందే చాలా దూరం వెళ్ళి చాలా రకాల కామెంట్స్ చేసింది. ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి వెళ్ళి అడ్జస్ట్ అయిపోయి ఆ స్థానాన్ని ఆ గౌరవాన్ని దక్కించుకునే పరిస్థితుల్లో అయితే కనిపించట్లేదు. సో ఆ ఫోర్త్ ఆప్షన్ అయితే దాదాపుగా లేనట్లే. ఈ 3 ఆప్షన్స్లో అంటే సుదూర ఇయర్స్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైనా మళ్ళీ ప్యాచప్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే అలాంటిది ఏది కనిపించట్లేదు. సో 3 ఆప్షన్స్: 1 జాగృతిని పార్టీగా మార్చడం, 2 కొత్త పార్టీని ప్రారంభించడం, 3 ఏదైనా రాజకీయ పార్టీలో పనిచేయడం. ప్రస్తుతానికి కవిత వస్తున్నారు, డైరెక్ట్గా ఆమె మీడియా హాల్లోకి వెళ్తారు. ఇక్కడ నుంచి కార్యకర్తల హడావుడి మధ్య కవిత లోపలికి వస్తున్నారు. కవిత చేతిలో ఎలాంటి లేఖలు ఉన్నాయి ఏంటని చూద్దాము. ఒకసారి కవిత వస్తుండగా జై కవిత జై కవితక్క అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కవిత చేతిలో అయితే ప్రస్తుతానికి ఎలాంటి లేఖలు లేవు. వెనకాలన్నటువంటి సిబ్బంది ఏమైనా తీసుకొస్తున్నారో కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. కవితతో పాటు ఆయన కుమారుడు, కవిత చిన్న కొడుకు కూడా ఉన్నారు. కవిత హస్బెండ్ అనిల్ కూడా లోపలికి వస్తూ ఉన్నారు. ఫ్యామిలీతో ఆమె ప్రెస్ మీట్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. చిన్న కుమారుడు ఉన్నాడు, కవిత హస్బెండ్ అనిల్ కూడా ఉన్నారు. ఇద్దరు ఇంట్లో నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. తీవ్రమైనటువంటి ఒత్తిడిలో కనిపిస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. కానీ నవ్వుతూనే ఆమె ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా విష్ చేస్తూ ఆమె ప్రెస్ మీట్ హాల్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ప్రెస్ మీట్ కొద్ది క్షణాల్లోనే ప్రారంభం కానుంది. ఆవిడ చేతిలో కానీ హస్బెండ్ అనిల్ చేతిలో కానీ చిన్న కుమారుడి చేతిలో కానీ ఎలాంటి పేపర్స్ అయితే కనిపించట్లేదు. సో ఎవరైనా సిబ్బంది తీసుకొచ్చారా లేకపోతే రాజీనామా చేయాలనే అంశాన్ని ప్రస్తుతానికి ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుందా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే పిఏ శరత్ వెళ్తున్నాడు. ఆయన చేతిలో అయితే కొంత పేపర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు అక్కడ వెళ్తున్నటువంటి వ్యక్తి పిఏ కవిత పిఏ. ఆయన చేతిలో కొన్ని పేపర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఏమైనా రాజీనామా పత్రాలు దాంట్లో ఉన్నాయని చూసుకోవచ్చు. కొద్ది క్షణాల్లోనే ప్రెస్ మీట్ ప్రారంభం కాబోతుంది. ఉత్కంఠకు తెరపడబోతుంది. ఈ ఒక సైడ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి డెసిషన్ క్లియర్గా కనిపిస్తుంది. కవితను బయటకు పంపించేద్దామనే డెసిషన్ తీసుకున్నారు. కవితను పార్టీ నుంచి బయటకు పంపించారు. సో కవిత వైపు నుంచి ఏం చెప్పబోతుంది? బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? ఆ బయటకు వెళ్తున్న క్రమంలో ఎలాంటి ఆరోపణలు చేయబోతుంది? ఆ బయటకు వెళ్తున్న క్రమంలో భవిష్యత్తును ఎలా నిర్మించుకోబోతుంది? భవిష్యత్తు పైన ఎలాంటి మాటలు చెప్పబోతుంది? ఇవన్నీ కూడా కొద్ది క్షణాల్లోనే ప్రెస్ మీట్లో తెలియనున్నాయి. ప్రెస్ మీట్ హాల్లో ప్రస్తుతం కూర్చున్నారు. కిక్కిరిసిపోయింది. చాలామంది నేషనల్ మీడియా నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు ఉన్నారు. పెద్ద ఎత్తున కెమెరా స్టాండ్స్ కనిపిస్తున్నాయి. సో చాలా అంటే హాల్ కూడా కొంత చిన్నది కాబట్టి పెద్ద ఎత్తున మీడియా హడావుడి కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా అందులోనే ఉన్నారు. బయట వందల సంఖ్యలో జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇన్ కేస్ ఆమె చెప్పబోయేటువంటి విషయాల పట్ల, ఆమె అనౌన్స్ చేయబోయేటువంటి విషయాల పట్ల, ప్రకటించబోయేటువంటి విషయాల పట్ల కొంత రెస్పాన్స్ ఈ కార్యకర్తల నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే నిన్న అక్కడ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక లెటర్ రిలీజ్ అయిందో అప్పుడు ఇక్కడ దాని ఇంపాక్ట్ కనిపించింది. డౌన్ అంటూ బీఆర్ఎస్ పార్టీని, హరీష్ రావుని, సంతోష్కి సంబంధించిన వాళ్ళపైన నెగిటివ్గా కామెంట్ చేశారు. ప్రెస్ మీట్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ చూద్దాం.